పెరుగు వడల్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న పావించి అల్లం ముక్కల్ని, 4 పచ్చిమిర్చి ముక్కల్ని, కరివేపాకుని వేసుకుని దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకుని, మీకు నచ్చితే పైన ఇలా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు. పెరుగు వడల కోసం కమ్మటి పెరుగుని 1 పెద్ద కప్ వరకు తీసుకున్నాను. దీన్ని బాగా చిలికించుకుని, రుచికి సరిపడా ఉప్పు, వేయించుకున్న పోపుని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పులోకి వాటర్ని తీసుకుని, మనం కలిపి పెట్టుకున్న పెరుగుని 2 స్పూన్ల వరకు ఈ వాటర్లోకి వేసుకోవాలి. పెరుగు వడల కోసం పెరుగు తక్కువగా ఉన్నా, ఇవి తొందరగా నానాలి అన్నా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి. వేయించుకున్న గారెల్ని మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ నీళ్ళల్లోకి వేసుకుని 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. గారెలు ఆ నీళ్ళని పీల్చుకుని ఇలా ఉబ్బినట్టుగా వస్తాయి. వీటిని పిండకుండా ఇదే విధంగా వేరొక ట్రేలోకి